బట్ దిస్ గవర్నమెంట్ ఏమిచ్చింది? ఒక హైడ్రా ఇచ్చింది. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఇప్పుడు మీలాంటి ఎన్ఆర్ఐలు ఎవరైనా ఒక ప్లాట్ కొనాలంటే ఎప్పుడు హైడ్రా వస్తుందో, దీని వెనక ఏముందో అని అన్ని చెక్ చేసుకుంటూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. డెమాలిషన్. అది తప్ప అసలు నిజంగా ఒకటి జరిగింది ఏముంది? ఫోర్త్ సిటీ అన్నారు. ఏమి అక్కడ ఉంది లేదు, జరిగింది లేదు. సిటీ లేదు, అక్కడ ఇల్లు లేదు, ఊరు లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు ఫార్మా సిటీ కోసం ఎక్వైర్ చేసిన ల్యాండ్ ను వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా ఏ సెక్టార్ లో ఒక గ్రోత్ వచ్చింది లేదు, కానీ ఉన్న ఎగ్జిస్టింగ్ బాగా ఉన్నటువంటి, బాగా పర్ఫామ్ చేస్తున్నటువంటి సెక్టార్స్ కూడా ఇప్పుడు డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. అది రియల్ ఎస్టేట్ చూస్తే డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది, ఇండస్ట్రీ చూస్తే డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది, ఐటీ సెక్టార్ చూస్తే డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. అట్లా ఏ సెక్టార్ చూసినా కూడా ముందుకు పోలేదు. అంటే విజన్ లెస్ గవర్నమెంట్ అయిపోయింది. అంటే దెమ్సెల్స్ దే హ్యావ్ కన్ఫ్యూజన్. అసలు ఏ లైన్ లో వెళ్ళాలి అనే విషయంలో క్లారిటీ ఆఫ్ థాట్ లేక, ఒక ప్రోగ్రామ్ లేక, దానివల్ల ఈ రోజు రాష్ట్రం కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇరిగేషన్ లో చూసినా ముందుకు పోలేదు, డెవలప్మెంట్ లో చూసినా ముందుకు పోయింది లేదు, ఏ ఒక్క సెక్టర్ లో కూడా ముందుకు పోయినటువంటి పరిస్థితి. సో మీలాంటి ఎన్ఆర్ఐస్ తో కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మళ్ళీ బీఆర్ఎస్ రావాలి, దానికి మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలి. ఎందుకంటే బ్యాక్ హోమ్ మీ పేరెంట్స్ అడిగినా, మీ కజిన్స్ ను, మీ ఫ్రెండ్స్ ను, మీ గ్రామాల్లో అప్పుడు బీఆర్ఎస్ రూల్ ఎట్లా ఉంది, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎట్లుంది అనేది మీరు అడిగితే మీకు క్షేత్రస్థాయి నుంచి కూడా రిపోర్ట్ ఉంటుంది. మీకు డెఫినెట్ గా ఇలా ఎవరిని కదిలించినా 2.5 సంవత్సరాల్లో ప్రజలకు క్లారిటీ వచ్చింది. ఇనీషియల్ గా ఇంకేమైనా చేస్తారేమో, ఏదైనా బాగా జరుగుతుందేమో హోప్ ఉండేది. బట్ ఆఫ్టర్ 2.5 years పీపుల్ డిసైడెడ్ దట్ వీ వాంట్ బీఆర్ఎస్ టు కమ్ బ్యాక్. మళ్ళీ కేసీఆర్ రావాలి అనేటువంటి ఆలోచనలో ఇవాళ ప్రజలు నిర్ణయానికి వచ్చి ఉన్నారు. సో దానికి మీ అందరి సహకారం కూడా కావాలి. భవిష్యత్తులో ఒక్కటి మాత్రం చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా నేను మీలాంటి ఎన్ఆర్ఐస్ నేను చెప్పాల్సిన ఒక్క పాయింట్ ఏంటంటే, రీజనల్ పార్టీస్ ఐడెంటిటీ చాలా అవసరం. రీజనల్ పార్టీస్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మన దేశానికి, మన రాష్ట్రానికి అంత మంచిది. అందువల్ల ఈ జనరల్ ఏం జరుగుతుంది, ఒకటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీరు చూస్తున్నారు రైట్ నౌ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎంపీ సీట్స్ మీద ఎన్డీఏ గవర్నమెంట్ డిపెండెంట్ గవర్నమెంట్ అయింది. డిపెండెంట్ గవర్నమెంట్ కావడం వల్ల ఏం జరుగుతా ఉంది, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు ఇట్లా ఫండ్స్ ఏది కావాలంటే వస్తున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి వచ్చింది, అమరావతి క్యాపిటల్ ఫండ్స్ వచ్చినాయి, ఇప్పుడు వైజాగ్ లో కొత్త రైల్వే జోన్ వస్తా ఉంది. లైక్ అట్లా చాలా అవకాశాలు ఆ స్టేట్ కు ఉపయోగపడతా ఉంది. తమిళనాడు కూడా మనం గతంలో చూసేవాళ్ళం. కంటిన్యూస్ గా అటు ఎన్డీఏలో, అటు యూపీఏలో దే ఆర్ పార్ట్నర్స్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్. తమిళనాడులో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ బాగా వచ్చింది, ఐటీ బాగా వచ్చింది. చాలా పెద్ద ఎత్తున తమిళనాడు అభివృద్ధికి వాళ్ళకి ఉపయోగపడ్డది. అక్కడ రీజనల్ పార్టీలే, బట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ యూపీఏ గవర్నమెంట్. యూపీఏ గవర్నమెంట్ ఇస్ డిపెండెంట్ ఆన్ తమిళనాడు ఎంపీస్. తమిళనాడులో డిఎంకే కానీ ఏఐడిఎంకే ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడడం వల్ల తమిళనాడు తన రైట్ఫుల్ షేర్నే కాకుండా నేషనల్ హైవేస్ లో కానీ